వేదనతో బాధతో సంఘంలో ఇలాంటివి జరిగినాయి అంటే నిజంగా ఎంతో బాధ. సాతానుడు ఎంత బలంగా పనిచేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది అన్నిటికీ కారణం ఏంటంటే మనం ప్రార్థనలో ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన శక్తి, ప్రార్థన బలము మనకు అవసరమైనది. కాబట్టి మన మందిరంలో ప్రార్థన కొదవగా ఉన్నది అని నాకు అర్థమవుతుంది. కాబట్టి అందరు కళ్ళు మూసుకోండి, ఎవరు నన్ను చూడొద్దు, ఎవరు చూడొద్దు, అందరూ మనసులో ప్రార్థన చేసుకోండి. ఇది దేవునితో మాట్లాడే సమయం, దేవుని స్తుతించి ఆరాధించి మయపరిచే సమయం ఇది. కాబట్టి దేవుణ్ణి ఆరాధిస్తాముండి. ఆయన కెరూబులతో శరూబులతో స్తుతింపబడుతున్న దేవుడు, భూమి ఆకాశంను కలగజేసిన అద్వితీయ దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయనను స్తుతిద్దాముండి. తన వాక్యం చేత మనల్ని బ్రతికించే దేవుడు, ఆయన వాక్యం చేత మనల్ని సరిచేసే దేవుడు మనకున్నాడు. మనకెందుకు భయం అండి, దిగులెందుకు? వాక్యం చేత మనము ముందుకు సాగుదామండి, వాక్యం చదువుదామండి, ధ్యానిస్తాముండి, ప్రార్థనలో ముందుకు సాగుదామండి. కాబట్టి ఆయన మాటలు అగ్ని వంటివి కావా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా? కాబట్టి ఆయనకు లోబడదామండి, ఆయన మాటకు మనము విందాముండి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఆయన యాకోబు దేవుడు. కాబట్టి ఆయన స్తుతిద్దామండి. ఆయన ఎన్ని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించిన కొదవే, మన జీవితం సరిపోదు ఆయనను స్తుతించడానికి. ఆకాశం భూమి స్తుతించి అందులోని ప్రతి జీవరాశిని ఆయన పోషిస్తున్న మహారాజు, ఘనుడు, ఆయన గొప్ప దేవుడు. కాబట్టి సైన్యములకు అధిపతియగు దేవుడు, ఆరాధనకు యోగ్యుడు. కాబట్టి ఆయనకు మనము ఆరాధన చేద్దాముంది. ఆది సంభూతుడు, ఆదరించు దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు ఆయన. కాబట్టి మనం అందరం కలిసి ఆయనతో మాట్లాడదామండి. మౌనంగా ఉండొద్దండి, నోర్లు తెరవండి, మాట్లాడండి. ఈ సమయం మనకు దేవుడిచ్చిండు. ఈ సమయం చూడలేక ఎంతోమంది గతించి పోయి ఉన్నారు. కానీ మనమైతే మరి మంచి అవయములతో మరి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి సమయం మనకిచ్చిండు. వ్యర్థపరుస్తున్నాము. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, దేవుని స్తుతిస్తాముండి. అన్ని చక్కగా చేస్తాడు దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన పనిలో నిమగ్నమైదముండి. మంచి కార్యములు నెహెమ్యా గ్రంథంలో అక్కడ ఉన్న సంఘస్థులందరూ ఏ విధంగా చేశారో మంచి పనులు చేయటకు మనం పూనుకొందామండి. కాబట్టి అట్టి బిడ్డలుగా ఉండుటకు మరి ప్రార్థించేదా ప్రేమించేదా యేసురాజా అనే పాటతో మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తాం. అందరం కలిసి మరి ప్రేమించేదా యేసురాజా అనే పాటతో దేవుణ్ణి స్తుతించి మహిమపరచుదాం. ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా. తప్పలు కొట్టండి అందరు కలిసి. ప్రేమించేదా యేసురాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు ప్రేమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు ప్రేమలో చేరే వరకు ఆరాధించద యేసురాజా, నిన్నే ఆరాధించేదా. ఆరాధించద యేసురాజా, నిన్నే ఆరాధించేదా. ఆరాధించేదా, 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 ఆరాధించేదా. నీ ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రార్థించేదా యేసురాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా యేసురాజా, నిన్నే ప్రార్థించేదా. ప్రార్థించేదా, ప్రార్థించేదా, ప్రార్థించేదా,
పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజంగానే ఈ పాట ద్వారా దేవుడు మహిమ పొందినందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజంగా మన ప్రాణం ఉన్నంత వరకు, మనము మట్టిలో చేరే వరకు ఆయన మాట వినగలుగునట్లు మనమందరము దేవునితో మాట్లాడాలి, ప్రార్థించాలి. మరి కొన్ని వాక్యాలు దేవుని సన్నిధానంలో, మరి పాపం చేయవాడే మరణం నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన యెడల అతడు మరణం నొందడు, అవశ్యంగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధంలో ఒకటి జ్ఞాపకంలోనికి రాదు, అతడు నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణం నొందుట చేత నాకు ఏమాత్రం సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. కాబట్టి ఆయన మాటకు లోబడదముండి, ఆయన స్తుతిద్దాముండి, మంటిలో చేరే వరకు నిజంగానే మరి ఎంతో గొప్ప దేవుడు మనకున్నాడు. అందును బట్టి మనము దేవుని స్తుతిద్దామండి. మన ఆర్థిక సమస్యలతో వచ్చామేమో, అనారోగ్యంతో వచ్చామేమో, ఇరుకుల్లో ఇబ్బందుల్లో వచ్చామేమో, నాయన ఎటువంటి పరిస్థితుల్లో వచ్చామో దేవుణ్ణి అడుగుదాము. ఆత్మీయ ఎదుగుదల కోసం మనం ప్రార్థిస్తామండి. ఆయన అభిషేకం పొందుకుంటకు మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందామండి. మన బిడ్డల కోసం, మన కుటుంబాల కోసం, మన భర్తల కోసం, వారి ఆరోగ్యం కోసము, సంఘ క్షేమం కోసము, కుటుంబ క్షేమం కోసం మనము ప్రార్థనలో అడుగుదామండి. యేసయ్యకు మరి ఎంత దైవజనుల కోసం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఎంతోమంది దైవజనులను కొడుతూ చంపుతూ మరి నానా విధాలుగా మరి జొన్నాడ గ్రామంలో మొన్నటి విషయంలో జరిగిన విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందామండి. అలాంటి జరగకుండా సాతాను కుతంత్రాలన్నీ నజరేయుడైన యేసు నామములో బంధించగలిగినట్లు లయపరచుమని మనమందరము ప్రార్థనలో వేడుకుందామండి. ఆయన 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు కాబట్టి ఆయనకు మనం భయపడదామండి. ఆయన స్తుతిద్దామండి. ఆయన దొరుకు కాలంలో మనము ఆయనను వెతుకుదామండి. కాబట్టి ఈ సమయం ఎంతో శ్రేష్టమైన సమయం కాబట్టి ఆయన స్తుతిస్తూ మరి ఒక పాటతో 10,000లో అతి ప్రియుడు అనే పాట ద్వారా మరి ఏ భేదం లేదు, ఆయనలో ఏ కపటం లేదు, అందరినీ దేవుడు సమానమైనటువంటి ప్రేమతో, సమానమైనటువంటి మరి ఆయన దయలో మనల్ని భద్రపరుస్తూ సజీవ లెక్కలకు ఉంచినటువంటి ఆ గొప్ప దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరొక పాట ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తామండి. అందరూ పాట ద్వారా, అందరి దగ్గర ఇలాంటి పేపర్స్ ఉన్నాయి కదండి, పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తామండి. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా నీ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం,
పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేర్పు నీ హృదయ భారంబునసగి ప్రార్థించి పని చేయనిమ్ము నీ పాదము చెంత చేరి నీ చిత్తంబునే నెరుగనేర్పు నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్మయా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం